మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా టీం రామ్ చరణ్ పేరుతో ఏలూరులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అభిమానులు. ఏలూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో 25 మంది రక్తదానం చేయడంతో పాటుగా ఇంటర్ చదువుతున్న పేద విద్యార్థినికి ఆర్థిక సహాయాన్ని అందించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివసాగర్ అందిస్తారు. ముందుంటారని మెగా అభిమానులు మరోసారి నిరూపించారు. సినీ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులంతా కూడా ఏలూరు రెడ్ క్రాస్లో రక్తదానం చేస్తున్నారు. సుమారుగా 25 మంది యువకుల దాకా ఇక్కడ చేరుకున్నారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా దేవాలయాల్లో పూజలు చేయడంతో పాటుగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే రక్తాన్ని కూడా వీరు దానం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. మొదటి నుండి చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి కూడా ఈ ఒరవడి కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. మెగా అభిమానులు మెగా కాంపౌండ్లో ఏ హీరో పుట్టినరోజు అయినా కూడా యువకులంతా కూడా ముందుకు వచ్చి రక్తదానం చేస్తుంటారు. దీనికి సంబంధించి ఇక్కడ అభిమానులు ఉన్నారు. రామ్ చరణ్ తేజ ఫ్యాన్స్కి సంబంధించి వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎంతమంది రక్తదానం చేశారు, ఏంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా? పవర్ స్టార్ మా రామ్ చరణ్ బర్త్డే కానుకగా ఈరోజు ఏంటంటే బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టామండి. ప్రజెంట్ 10 మంది బ్లడ్ వస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సెట్లో కూడా ఇంకో 15 మంది, టోటల్ 30 మంది బ్లడ్ మేము ఇవ్వడానికి మా యువకులందరూ కూడా మేము సిద్ధపడ్డాం. అలాగే రేపు రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ భాగంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకి మన రాయల్ స్టార్ ఏలూరులో రాయల్ స్టార్ ఈవెంట్లో ఫంక్షన్ హాల్ దాంట్లో మేము సెలబ్రేషన్స్ భారీగా చేయబోతున్నాం. మా ఏలూరు టీం రామ్ చరణ్ దాంట్లో అలాగే మెగా ఫ్యాన్స్ అందరం కలిపి. దాంతోపాటు రేపు సాయంత్రం 5 గంటలకి మగధీర రీ రిలీజ్ మూవీలో భాగంగా అంబికా థియేటర్ దగ్గర సెలబ్రేషన్స్ కూడా చేయబోతున్నాం. అలాగే అక్కడ క్రాకర్స్ కానీ అలాగే తీన్మార్ కానీ మేము చాలా హెవీగా ప్లాన్ చేసాం. దానికి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని, అలాగే మా గ్లోబల్ స్టార్ ఇంకా గ్లోబల్ స్థాయికి ఎదిగి ఆస్కార్ లెవెల్కి వెళ్ళని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఇంకా చాలా ఇంజులు వెళ్ళాలని చెప్పి మా మెగా ఫ్యాన్స్ అందరం కూడా హ్యాపీగా కోరుకుంటున్నాం. సరే, ఏంటి మామూలుగా అభిమానులు అంటేనే రోడ్ల మీద హడావిడి చేస్తూ ఉంటారు, బైకులు సైలెన్సర్లు తీసేసి. ఇట్లా రక్తదానం చేస్తున్నారు. ఎట్లా యువకుల్ని ఏంటి అభినందిస్తున్నారా? ఎంతమంది రక్తదానం చేశారు ఈరోజు? రామ్ చరణ్ 39వ బర్త్డే సందర్భంగా ఏలూరు రెడ్ క్రాస్లో కనీసం 25 మంది యువకులు రక్తదానం చేస్తున్నారు. బైకులు తీసి సైకిల్ తీసి తిరగడమే కాకుండా రక్తదానాలు కూడా మొట్టమొదటిసారి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ముందుగా మా గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మేము మా ఏలూరులో టౌన్ వైడ్ మెగా బ్రదర్స్ యువసేన ఆధ్వర్యంలో టీం రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో పెదబాబు గారు రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో రేపు ఈ బ్లడ్ క్యాంప్ ఒకటి స్టార్ట్ అయింది. 25 మెంబర్స్ యువత స్వచ్ఛందంగా వచ్చారు రామ్ చరణ్ మీద అభిమానంతో బ్లడ్ క్యాంప్ చేయడానికి. అలాగే రేపు మార్నింగ్ మన అంబికా థియేటర్ దగ్గర మగధీర రీ రిలీజ్ ఉంది. ఫ్యాన్స్ కొరకు రీ రిలీజ్ సందర్భంగా అక్కడ హంగామా, అలాగే మిగతా చోట్ల ఇప్పుడు ఇవాళ బ్లడ్ ఇచ్చిన వాళ్ళందరికీ రేపు షీల్డ్ ఇచ్చి సత్కరించి ఇవన్నీ ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి. మేము ప్రతి ఏటా చేసేదే కార్యక్రమే. ఈసారి మా గ్లోబల్ స్టార్ రావడం మాకెంతో అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఓకే, ఏంటి ఎన్నోసారి రక్తదానం చేయడం నువ్వు? నాకు ఫస్ట్ టైం అన్న. ఎలా అనిపించింది మొదటిసారి రక్తదానం చేసిన? భయం వేసిందా? ఏం భయం లేదన్న. రక్తం ఇచ్చినప్పుడు రామ్ చరణ్ గుర్తుకొచ్చాడన్న. ఏ గ్రూప్ నీది? ఏ పాజిటివ్ అన్న. ఏ పాజిటివ్. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ యువకులంతా కూడా చాలా ఉత్సాహంగా తమ అభిమాని హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా మొత్తం ఒక 25 మంది యువత ఈ ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రి కాంపౌండ్లో ఉన్న రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ దగ్గరికి చేరుకున్నారు. ఇక్కడికి వచ్చి తమ అభిమాని హీరో కోసం సర్వీస్ ఓరియంటెడ్లో భాగంగా రక్తదానం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అభినందిస్తున్నారు. ప్రతి హీరో అభిమాని కూడా ఈ విధంగా వారి పుట్టినరోజులకి ఈ విధమైన కార్యక్రమాలు చేస్తే అవసరంలో ఉన్న వారికి రక్తం ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి హీరో అభిమాని ఇదే విధంగా ఆలోచించాలని కూడా మెగా అభిమానులు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ బాయిగ్రాస్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.